రిషికొండ మీద చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ విషయం చెబుతుంటే అఫీషియల్గా టూరిజం మంత్రిగా నేను ప్రెస్ మీట్ పెడితే దాన్ని రాయకుండా ఈరోజు ఈనాడు పత్రిక ఎంత దిగజారిపోయిందో వాళ్ళు రాసిన మ్యాటర్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడో ట్విట్టర్లో అక్కడ సచివాలయం కడుతున్నారు, అక్కడ ఏదో పరిపాలన చేయబోతున్నారు అని ఈనాడు రాసింది స్టేట్ పేపర్లో. అంటే వాళ్ళు ఎంత కడుపు మంటతో ఉండారు, వైజాగ్ డెవలప్ కాకూడదనేసి వాళ్ళు ఎంత కంకణం కట్టుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నా, నిన్న చెప్పింది ఈనాడు వాళ్ళకి వినిపించకపోతే మళ్ళీ వినండి, కరెక్ట్గా రాయండి. అక్కడ రిషికొండ మీద ఉండేది టూరిజం ల్యాండ్ 69 acres, అందులో 9.88 acresకి పర్మిషన్ ఇచ్చారు. అయినా మేము ఇప్పుడు కడుతున్నది 2.7 acresలో మాత్రమే కడుతున్నాం. అది కూడా G+1 7 బిల్డింగ్లకి పర్మిషన్ వస్తే ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ 4 బిల్డింగ్స్కి మాత్రమే. అసలు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు పాతవైపోతే వాటిని అభివృద్ధి చేస్తూ రెనోవేట్ చేస్తుంటే మధ్యలో వీళ్ళ బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలి, ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాలి, ఆయన ఎక్కడుంటే సేఫ్టీ అనేది ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. వీళ్ళెవరు తీసుకోవడానికి మాకు అర్థం కావట్లేదు. ఒక పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, ఏ అర్హత లేని వాడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే దాని హెడ్లైన్స్లో పెద్ద పెద్దవి రాస్తారు. యాజ్ ఎ టూరిజం మినిస్టర్గా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న నిజాల్ని క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే ఒక్క ముక్క కూడా రాయలేదు అంటే మీ జర్నలిజం ఎంత దిగజారిపోయింది ఈనాడు పేపర్ది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి పర్యటించి తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామ కృష్ణరాజు అందరూ కూడా కోర్టులో కేసు వేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే. హైకోర్టు పర్మిషన్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటికి పోయారు, అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్ళీ అనుమతి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా దిగజాడు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ని పరిపాలనా రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ని నాశనం అయిపోయే విధంగా, విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచ్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రుషికొండ మీద ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ ఉన్న వాటిని రెనోవేట్ చేయడం తప్పని ఎలా అంటారు? చుట్టుపక్కల మరి మీకు కావాల్సిన వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చుకున్నారు కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అవుతుందని మీకు అర్థం కాలేదా? అన్ని పర్మిషన్స్కి లోబడే అనుమతులు తీసుకునే కదా కడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నదానికి మేము అన్నాం, మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు, సరే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తామన్నామే. కానీ ఈరోజు పర్యాటక శాఖకి మంత్రిగా అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన రాజధాని వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ లెవెల్కి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, వైజాగ్కి అసలు పరిపాలన రాజధాని రాకూడదు. వీళ్ళు ఏవైతే భూములు కొనుక్కున్నారో బినామీల పేర్లతో అక్కడ రియల్ ఎస్టేట్ రాజధాని ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈరోజు వీళ్ళంతా పరుగులు తీస్తుండేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అవే మళ్ళీ విషయం చెబుతూ ఈ పత్రికలు రాస్తాయి. అందుకే కదా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేది. కాదు జగన్ రెడ్డి,
జనం నీకు కనీసం అసెంబ్లీలో అపోజిషన్ పొజిషన్ కూడా ఇవ్వాల, అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పొజిషన్ కూడా నీకు ఇవ్వాల. అయినా కూడా నీకు సిగ్గు రాకపోతే ఎట్లా, నీ పార్టీకి బుద్ధి రాకపోతే ఎట్లా? గంటా శ్రీనివాసరావు గారు నిన్న రిషికొండలో నువ్వు కట్టిన రాజప్రాసాదాల దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు కట్టారయ్యా, ఇంత విలాసవంతమైన రాజప్రాసాదం కట్టాల్సిన అవసరం దేనికి ఉంది, దీని గురించి మీరు లెక్కలు చెప్పండి గత ప్రభుత్వం వారు అని చెప్పేసి ఆయన అడిగితే పూటకు సమాధానం చెప్తారేంటి? నువ్వు సమాధానం చెప్తావు, నీ ఐపాక్ టీము నీ గొర్రెలకు సమాధానం చెప్తాయి. తర్వాత వచ్చేసి నీ ఎక్స్ మినిస్టర్స్, అదే నీ హయాంలో చేసిన మినిస్టర్, టూరిజం మినిస్టర్ రోజా ఒక సమాధానం చెప్పుద్ది. ఆ రోజు రోజా ఏమనింది, 3 మ్యాన్ కమిటీ వేసి 2024లో కనుక మేము గెలిస్తే ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ రన్ చేయడం కోసం మేము ఈ రాజప్రాసాదాన్ని కట్టామని ఆమె చెప్పుద్ది. నీ గొర్రెలు ఏం చెప్తాయి, టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మేము ఇక్కడ 5 స్టార్ హోటల్ని కట్టాము అని చెప్పేసి నీ పేటీఎం గొర్రెలు, నీ ఐపాక్ వాళ్ళు చెప్తారు. సరే, నువ్వు టూరిజం డెవలప్మెంట్ కోసమే కట్టావు అనుకుందాం. ఏది కనీసం అది ఒక 5 స్టార్ హోటల్కి వీలైనట్టు కట్టావా? కేవలం నువ్వు నీ భార్య విలాసాలని ఎంజాయ్ చేయడానికి కట్టినట్లు ఉంది. అంత పెద్ద పెద్ద బాత్రూమ్లు, లేకపోతే ఆ స్పా సెంటర్లు, ఇది బెడ్రూమ్ పక్కనే స్పాకి సంబంధించిన రూమ్లు, లేకపోతే పెద్ద పెద్ద హాల్స్, డైనింగ్ హాల్స్, ఆడిటోరియం హాల్స్, మీటింగ్ హాల్స్, ఏదో నువ్వు నీ భార్య లేకపోతే నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏవైతే కార్యాచరణలు ఉంటాయో అవన్నీ అక్కడ తీర్చుకోవడం కోసం అంత విలాసవంతమైన భవనం కట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కడ దాన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం ఏవైతే ఆ హరిత రిసార్ట్స్ ఉన్నాయో అవన్నీ పడగొట్టి కట్టినట్లయితే కనిపించట్లేదు. సో నీ భార్యకి నువ్వు లేచిన వెంటనే పొద్దున్నే మంచి వ్యూ చూసుకోవడం కోసం విలాసవంతంగా మీరు మీ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం కట్టుకున్నట్లయితే మాకు కనిపిస్తుంది. నువ్వేమంటావు, రాష్ట్రపతులు వచ్చినా లేకపోతే ప్రధానమంత్రులు వచ్చినా విలాసవంతమైన భవనాలు ఇక్కడ లేవు కాబట్టి మేము కట్టామంటాం. దీంట్లో ఏది నిజం అనుకోవాలి? ఖచ్చితంగా నువ్వు ఎంత మభ్యపెట్టేలాగా వేయాలి అన్నా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో చెప్పినట్లుగా ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. అంటే నీ సీఎం క్యాంప్ ఆఫీస్కి నువ్వు నీ భార్య విలాసాలకి 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజప్రాసాదం కట్టాలా? మీ సొంత డబ్బులు తీయరు కావాలి, ప్రజల డబ్బుల నుంచి, ప్రజల సొమ్ము నుంచి దోచేసి మీరు ఇష్టం వచ్చినట్లు లగ్జరీస్ మీకోసం కట్టుకుంటారు కావాలి. గోల్డెన్ ప్లేటెడ్ బాత్రూమ్ బటన్స్, టాయిలెట్ ఫ్లష్ చేయడానికి లక్షల ఖరీదుల్లో కమోడ్స్, లక్షల్లో ఎయిర్ కండిషనింగ్, ఫ్యానులు కూడా ఆఖరికి 30,000కి మించి తగ్గట్లేదు కదా ఎక్కడను. అంత లగ్జూరియస్గా మరి నాకు తెలిసి ఎవరు కట్టరయ్యా. గతంలో ఇలా కట్టిన నియంతలందరూ కూడా వెంటనే అన్ని తట్టబుట్ట సర్దేసుకుని ప్రజలు బుద్ధి చెప్తే వెళ్ళిపోయారు. నీ దౌర్భాగ్యం ఏంటంటే అంత విలాసవంతంగా కట్టుకున్నా అనుభవించడానికి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆ రాజప్రాసాదాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మా పార్టీ ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. దాన్ని ప్రజల కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తాం.